హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ వీడియో షేర్ చేయండి. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. త్వరగా ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఉద్యోగులకు అందరికీ కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ వీడియోస్ అనేది మన ఛానల్ పొందుపరచడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా వీడియోను అందరూ కూడా చూసి వీలైన త్వరగా ఏదైతే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉందో అందరూ కూడా షేర్ చేయండి. అటు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ నెల 19వ తారీఖు నుంచి కూడా బడ్జెట్ అయితే సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి ఒక భారీ తీపి కబురు అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మార్చి 14న పెన్షనర్లకు డిఏ, అదేవిధంగా డిఆర్ చెల్లింపు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. మొదటగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు కొంత బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. ఎందుకంటే దాదాపు దీన్ని అయితే మొన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు డిఏ, డిఆర్ఎస్ రెండు ఒకే విధంగా దాదాపు 2% పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీనికి అనుగుణంగానే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలలో వీటిపై నిర్ణయం తీసుకుని మనకైతే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. దాదాపు చూసుకున్నట్లయితే 14,000 కోట్ల రూపాయలను ఉద్యోగస్తులకు సంబంధించి, అదే మాదిరిగా పెన్షన్లకు సంబంధించి కూడా నిధులను విడుదల చేయాలి. అదేవిధంగా పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే దాదాపు వరకు చాలా ఉద్యోగస్తుల సంఘాలకు, అదేవిధంగా పెన్షనర్లకు చాలా ఉపయోగకరంగా ఈ యొక్క బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ నెల 19న జరిగే బడ్జెట్ సమావేశంలో కూడా దాదాపు కొన్ని కోట్ల బడ్జెట్ అనేది పెన్షనర్లకు, ఉద్యోగులకు సంబంధించి వారికి ఆదుకునే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. తద్వారా ఉద్యోగస్తులకు అందరూ కూడా రేపటి నుండి ఈ యొక్క పెన్షన్లు కానీ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ను, అదేవిధంగా డిఏను, డిఆర్ను త్వరగా విడుదల చేయని కూడా పేర్కొనడం జరిగింది. హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే చాలా వరకు అయితే గ్రాంట్లు, అదేవిధంగా గ్రాడ్యుటీని విడుదల చేసే దిశగా ప్రభుత్వం సలహాలు చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.